It's time to taste. భాషా మీ డిష్ తీసుకురండి. చెఫ్ దగ్గరికి నా డిష్ తీసుకెళ్తున్నప్పుడు నా మైండ్లో ఒకటే రన్ అయింది. నేను టేస్ట్ చేసినప్పుడు అన్ని ఎలిమెంట్స్ నాకు చాలా బ్యాలెన్స్డ్గా అనిపించింది. ఎలాగైనా కానీ జడ్జెస్ కూడా ఇలాగే నచ్చాలని అనుకుంటున్నా. సుభాష, చెఫ్ మీ డిష్ పేరేంటి? లావెండర్ పఫ్ కార్ట్ అని పెట్టినా. కార్ట్ అనేది ఎందుకంటే మా నాన్న ఒక రోడ్డు మీద చికెన్ కబాబ్ అమ్ముతారు అనమాట. సో చికెన్ కబాబ్ అనేది ఆ రాస్బెర్రీ కంపోర్ట్ అనమాట. తర్వాత కార్ట్ అనేది ఆ పఫ్ పేస్ట్రీని నేను కార్ట్ లాగా ప్రజెంట్ చేశాను. సో ఇంకా అది అవే అనేది రోడ్డు లాంటిది. ఇంట్రెస్టింగ్. భాషా చెఫ్ సో ఎలిమెంట్స్ అన్ని చెప్తావా? ఎస్ చెఫ్. రాస్బెర్రీ కంపోర్ట్ ఉంది, తర్వాత పఫ్ పేస్ట్రీ, తర్వాత క్రీమ్ చీజ్ అండ్ బిస్కెట్ క్రంబుల్ది మూస్ ఉంది, తర్వాత లోపల బ్రెజిల్ నట్టుది ప్రలీన్ చెఫ్. కానీ ప్రెజెంటేషన్ వరకు వచ్చేసరికి భాషా ఈ మాస్టర్ షెఫ్ కిచెన్లో ప్రెజెంటేషన్స్ ఒక లెవెల్లో ప్రజెంట్ చేస్తాడని మేము అనుకుంటున్నాము. ఈరోజు ఆ లెవెల్ తగ్గట్టు ఆ ప్రెజెంటేషన్ నాకు అనిపట్లేదు. భాషా చెఫ్ అది కొంచెం సెంటర్లోకి తీసుకొస్తే ఈ నెగటివ్ స్పేసింగ్ తగ్గుంది. ఓకే చెఫ్. చలపతిరావు గారు, నీ ప్లేట్లో నెగిటివ్ స్పేస్ ఎక్కువ ఉంది అనేసరికి నేనైతే నా డిష్ని ఒక సైడ్లోనే ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి ఒక థాట్లో ఉన్నా. కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది షెఫ్స్కి నచ్చలేదు. So shall we taste, Basha? ఎస్ చెఫ్. భాషా చెఫ్ టేస్ట్ చేసిన తర్వాత నువ్వు చేసిన డిష్ ఫ్లేవర్స్ డిఫరెంట్గానే వస్తున్నాయి, కానీ ఏదో ఒక ఎలిమెంట్ బర్న్ టేస్ట్ ఇస్తుంది కొంచెం. మిగతా ఎలిమెంట్స్కి వస్తే ఓవరాల్ ఎ వెరీ గుడ్ డిష్. థ్యాంక్ యూ Basha, చెఫ్. first and foremost, puff pastry flaky-గా ఉంది, crispy-గా ఉంది. But 60 minutes లో ఇది చేయడం is a very, very good job. So congratulations. థ్యాంక్ యూ. 60 minutesలో పఫ్ పేస్ట్రీ ఫినిష్ చేయడం అనేది ఒక ఎక్సలెంట్ టాస్క్ అని షెఫ్ నాకు కితాబు ఇచ్చారు. అబ్బా, ఇప్పుడు నాకు లైట్గా ఊరటగా అనిపిస్తుంది. నాకు మూస్ టెక్స్చర్స్ చాలా బాగుంది. క్రీమ్ చీజ్ మూస్, మీ రాస్బెరీ కూలీ, లావెండర్ సాస్, ఇవన్నీ ఇండివిజువల్గా చాలా బాగుంది. వెన్ ఇట్ కమ్స్ టుగెదర్ టూ మచ్ హ్యాపెనింగ్ అని అనిపిస్తుంది. ఓకే, సో అదర్ దెన్ దాట్, గుడ్ ఐడియేషన్, గుడ్ ప్రెజెంటేషన్ అండ్ బెటర్ ఎగ్జిక్యూషన్ నెక్స్ట్ టైం. తప్పకుండా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆ క్రంచీ పార్ట్ ఏదైతే టెక్స్చర్ నేను చాలా లైక్ చేస్తానో అది నువ్వు మన పఫ్ పేస్ట్లో తీసుకొచ్చావు. Yes, sir. ఐ థింక్ యూ హెవ్ డన్ ఎ గ్రేట్ జాబ్. Thank you, Basha. థ్యాంక్ యూ. All the best. అశ్విని, మీ డిష్ని తీసుకురండి. ప్లేట్ తీసుకుని వెళ్తున్నాను షెఫ్ దగ్గర. ఒక్కటే థాట్ మైండ్లో, నా డిష్ బాగొచ్చింది, ఎలిమెంట్స్ బాగొచ్చాయి, ప్లేటింగ్ బాగొచ్చింది. షెఫ్స్కి నా డిష్ నచ్చుతుందో లేదో, ఎలాగైనా సరే గోల్డెన్ ఎప్రన్ నాకే రావాలి. అశ్విని, ఎస్ షెఫ్. మీ డిష్ పేరేంటి అండ్ ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి? షెఫ్, నా డిష్కి నేను పేరు F3 అని పెట్టాను. ఫ్లేవర్ ఫ్యూజన్ ఫియస్టా అనేసి. ఎలిమెంట్స్ వచ్చేసి నేను రాస్బెర్రీ అండ్ సీ సాల్ట్తో సార్బే చేశాను. తర్వాత ఫ్లోరెంటీన్ కుకీ చేశాను బ్రెజిల్ నట్స్తో. బ్రెజిల్ నట్స్తో ప్రలీన్ పెట్టాను షెఫ్ సార్బే కింద.
తర్వాత షెజ్వాన్ పెప్పర్ అండ్ సీ సాల్ట్ చాక్లెట్ యూస్ చేసుకొని ఫ్లెక్సీ గనాష్ చేశాను. కుకీస్తో క్రష్ చేసి కుకీ క్రీమ్ చేశాను షెఫ్. యూ గేవ్ ఎ ఫంటాస్టిక్ నేమ్ టు ద డిష్. థ్యాంక్ యూ సార్. So Ashwini, ఎస్ షెఫ్. today your presentation is absolutely wonderful. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. థ్యాంక్ యూ. షెఫ్ నిఖిత అలా అనగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయా. 100% ఈరోజు గోల్డెన్ ఎప్రన్ నాకే దక్కుతుంది అనుకునేసా. So Ashwini, let's taste. ఎస్ షెఫ్. So Ashwini, ఎస్ షెఫ్. మీ ప్లేట్ మీద ఉన్న ఫ్లేవర్స్ ఆర్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ షెఫ్. నైస్. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. ఒక్క విషయం చెప్పాలంటే మీ ఫ్లెక్సిబుల్ చాక్లెట్లో ఆ టెక్స్చర్ కొంచెం హార్డ్ అయింది. కొంచెం ఆ సెట్టింగ్ ఏజెంట్ ఏదైతే మీరు వాడారో అది కొంచెం ఎక్కువ అయింది. ఓకే షెఫ్. అశ్విని, ఎస్. ఒక చాక్లెట్ తోటి సాల్ట్ పర్ఫెక్ట్గా వెళ్ళాలి అంటే ద సాల్ట్ కొంచెం కూడా కరగకూడదు. అది తినేటప్పుడు ఆ క్రిస్టల్ లైట్ ఉన్న సీ సాల్ట్ అక్కడ తగులుతూ అప్పుడు మెల్ట్ అవ్వాలి. ఐ థింక్ యూ నెయిల్డ్ ఇట్. అది తింటూ ఉంటే అసలు వా. అశ్విని, ఎస్ షెఫ్. సార్బే కట్ చేయగానే ఆ టెక్స్చర్ కరెక్ట్గా కట్ అవుతుంది. అది మేము టేస్ట్ చేసినప్పుడు ఆ రాస్బెర్రీలో ఉన్న టాట్నెస్, స్వీట్నెస్ ఆ నోట్లో అది పెట్టుకోగానే ఇట్ ఈస్ గివింగ్ బ్యూటిఫుల్ ఫ్లేవర్. థ్యాంక్ యూ షెఫ్. యువర్ సార్బే ఇస్ అవుట్స్టాండింగ్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ఒక స్వీట్ వెంట ఒక కూలింగ్ ఎఫెక్ట్ లాంటి తింటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అలాగా. సో అందుకనే నేను రాస్బెర్రీ సార్బే చేశాను. సో షెఫ్ చలపతిరావు గారికి చాలా నచ్చింది అది. థ్యాంక్ యూ అశ్విని అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ షెఫ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రవి, నీ డిష్ తీసుకొని రా. రవి, ఏం డిష్ చేసావు? నీ డిష్కి ఏం పేరు పెట్టావు? నా డిష్ షెఫ్ తణుకు డిలైట్స్. మా అమ్మగారు ఆదివారం సంతలో నుంచి తెచ్చారు. ఆ కాజా చెట్టు కింద కూర్చొని తింటుంటే మజా వచ్చేది. అదే నేను ఆ ప్లేట్లో ప్రజెంట్ చేశాను. మీరు ఇచ్చిన షెజ్వాన్ పేపర్కి కొద్దిగా ఆ బటర్, నెయ్యి, ఇంకా షెజ్వాన్ పేపర్ డస్ట్ దాన్ని వాడి షుగర్ డస్ట్ కూడా పైన డ్రిజల్ చేశాను. అది లెవెండర్ సిరప్ అండి. అది ఒక నదిలాగా ఫ్లో చేయాలి. ఇంకా లెవెండర్ మూస్ చేశాను. ఇంకా నట్స్ని రోస్ట్ చేసి దానిపైన పెట్టాను. బ్యారీ కంపోజ్ సైడ్లో పెట్టాను. ఇంకా క్రంబల్ని డస్ట్ పౌడర్ లాగా నేను స్ప్రింకిల్ చేశానండి. చాక్లెట్ ఇంకా ఈరోజు ఆ గోల్డ్ డస్ట్ని యూస్ చేసి చెట్టు నుంచి పడ్డ ఒక లీఫ్ ఎలా ఉంటుందో అది కాజా మీద పెట్టాను, పైన టాప్ మీద. రవి, ఒక ఇండియన్ డెజర్ట్ని, అందులో మన తణుకు నుంచి నువ్వు వచ్చి ఒక కాజాని మాస్టర్ షెఫ్ సెమీఫైనల్స్లో కాన్ఫిడెంట్గా చేసావు. సో థ్యాంక్ యూ సార్. నువ్వు ప్రజెంట్ చేసిన ఈ డిష్ ఎస్, చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. థ్యాంక్ యూ సార్. వెరీ రిఫ్రెషింగ్. సో లెట్స్ టేస్ట్ రవి. ప్లీజ్ ప్లీజ్. దీన్ని పోర్ చేయాలా? యా, డెఫినెట్. కాజా మీద కూడా కొద్దిగా వేసుకోండి షెఫ్. కాజా తింటే అబ్బా, తినేటప్పుడు ఒక్క చుక్క మన బట్ట మీద పడకపోతే అబ్బా. అది కాజానే కాదు, Yes, sir. దాన్ని కూడా ఎంత బ్యూటిఫుల్గా దాని మీద పోపిచ్చి ప్రజెంట్ చేసావు. రియలీ రియలీ ఆసమ్. థ్యాంక్ యూ.
ఏదన్నా డిష్ తీసుకురా దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేసేవాడు నాకు ఒకటి తెలుసు అంటే అది రవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నీకు మంచి ఫ్లేవరింగ్స్ ఉన్నాయి ఈరోజు. లావెండర్ ఉంది, మన సిచువాన్ పెప్పర్ ఉంది. ఆ ఫ్లేవర్స్ని నువ్వు ఆ సిరప్లో ఉంచి ఆ కాజాలోకి దూసేలా చేసుంటే కనుక ఈ డిష్ ఇంకో లెవెల్కి ఉండేది. సో రవి, ఎస్ షెఫ్. కాజా బాగా ఫ్లేకీగా ఉంది, క్రిస్పీగా ఉంది. మీ లావెండర్ మూస్ సటిల్గా ఫ్లేవర్ఫుల్గా ఒక మంచి క్రీమీనెస్ ఇస్తుంది. అండ్ ద రాస్బెరీ కట్స్ త్రూ ద స్వీట్నెస్ చాలా బాగా. క్రంబుల్ ఒక క్రంచీనెస్ ఇస్తుంది. ద బ్రెజిల్ నట్ వెరీ ఎవిడెంట్లీ ఓవర్ రోస్ట్ అయింది. ఓకే. మీరు అడిషనల్గా మీ మెయిన్ కంపోనెంట్ కాజాని మీ షుగర్ సిరప్లో సోక్ చేసి ఇంకా ఎక్స్ట్రా షుగర్ సిరప్ సైడ్లో ఇచ్చుంటే ఇట్ వుడ్ హ్యావ్ బిన్ ఫెంటాస్టిక్. ఆ సిరప్ని ఇంకా ఎక్కువ టైం దాకా కాజాల్లో సిరప్ చేస్తే బాగా వచ్చుదు నువ్వు. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ డిష్. కంగ్రాచులేషన్స్, గుడ్ జాబ్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. రవి, ఎస్ షెఫ్. ఓవరాల్గా దిస్ ఇస్ వన్ గ్రేట్ డిష్. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లేట్ ప్లీజ్. నా డిష్ని తీసుకొని నా కౌంటర్ వైపు వెళ్తుంటే ఈరోజు ఈ సెమీఫైనల్ రేస్లోనే ఉంటానా ఉండనా అని ఒక డౌట్గా మిగిలిపోయింది. శ్యామ్, మీ డిష్ తీసుకురండి. నేను ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాను, కానీ నాలో భయం చాలా ఉంది, ఎంతవరకు నా డిష్ వాళ్ళని ఇంప్రెస్ చేస్తుందో అనేసి. శ్యామ్, షెఫ్ నువ్వు చేసిన డిష్ పేరేంటి? షెఫ్, నేను షాయి తుకడాని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. మై విజన్ ఆఫ్ షాయి తుకడా. ఏమేమి ఫీలింగ్స్ పెట్టావు ఇందులో? అందులో బ్రెజిల్ నట్ గనాష్ ఒకటి ఉంది, ఓకే. అండ్ చాక్లెట్ సిజ్వాన్ పెప్పర్ గనాష్ ఉంది, 2. అండ్ ఇంకోటి వచ్చేసరికి మన రాస్బెర్రీ సాస్. ఎస్. ఇదేంటి? అది మన లావెండరీ రబడీ. సో శ్యామ్, షెఫ్ ఒక మంచి ఇంప్రూవ్మెంట్ మీలో చూస్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దిస్ ఫ్రమ్ యూ శ్యామ్. థ్యాంక్ యూ. టేస్ట్ చేద్దామా? ఎస్ సార్, ఎస్. శ్యామ్, నీ లావెండర్ ఫోమ్ ఏదైతే నువ్వు పెట్టావో ఆ ఫ్లేవర్, ఆ ఫోమ్ తోటి మైండ్ బ్లోయింగ్. థ్యాంక్ యూ షెఫ్. పేరు బాగా పెట్టావు, డిష్ చాలా అందంగా కూడా ప్రజెంట్ చేసావు. కానీ ఆ డబల్ కమీటాలో ఒక స్వీట్నెస్ ఉంది చూసావా? నాకు ఆ స్వీట్నెస్ కూడా ఆ కొంచెం ఆ షాయి తుక్రాలో ఉన్న ఆ టేస్ట్ కొంచెం తీసుకొస్తే ఇంకా కొంచెం ఎంజాయ్ చేసేవాడిని. అంటే దాంట్లో షుగర్ సిరప్ని వేసి ఆ కేక్ స్లైసెస్ని కొంచెం క్రిస్పీగా చేసి దానిపైన కనుక ఆ సిరప్ వెళ్ళి ఆ ఫీలింగ్ కూడా ఉండుంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాడిని. బట్ ఐ థింక్ గ్రేట్ ఎఫర్ట్. సో శ్యామ్, షెఫ్ షాహీ తుకుడా అని చెప్పేటప్పుడు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. మైండ్లో ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ ఉంటుంది ఎస్. దట్ ఇది ఇలా ఉంటే బాగుంటుందేమో, అది ఇలా ఉంటే బాగుంటుందేమో అని. ద ఫ్లేవర్స్ ఆర్ వెరీ 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 నైస్ శ్యామ్. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నేను చేసిన డిజర్ట్ అయితే చాలా బాగా వచ్చింది. జడ్జెస్ కూడా టేస్ట్ కూడా బాగా నచ్చింది. ఇప్పటివరకు అయితే నేను హ్యాపీగా ఉన్నాను. ఇక ముందు ఏమవుతుందో చూడాలి. శ్యామ్, షెఫ్ హోమ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఓవరాల్ ఎ గ్రేట్ డిష్. థ్యాంక్ యూ. సో నేనైతే నా కౌంటర్కి వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీగా వెళ్తున్నాను, ఎందుకంటే ఈ రోజు నాకైతే బ్యాడ్ కామెంట్స్ అయితే రాలేదు. నెక్స్ట్ హోమ్ కుక్ రోహిత్. నా డిష్ని షెఫ్స్ దగ్గర తీసుకెళ్తా అంటే మనసులో ఒక చిన్న భయం. అంటే ప్లేట్ చూడడానికి సింపుల్గా ఉంది, ఇది సరిపోతుందా
నేను గెలవడానికి ఈరోజు గోల్డెన్ యాప్రన్ చాలా టెన్షన్గా ఉంది. రోహిత్, షెఫ్. మీ డిష్ పేరేంటి అండ్ ఏవేవి ఎలిమెంట్స్ ఉన్నాయి? షెఫ్, ఇవాళ నేను చేసిన డిష్ పేరు డేనిష్ పనియారం. యాక్చువల్లీ నాకు నా చెల్లెతోనున్న మెమరీస్ గుర్తొచ్చినాయి. లైక్ మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్లో పునుగులు ఆర్ పనియారం అంటే చాలా ఇష్టం. లైక్ వీ యూస్ టు షేర్ దట్ స్పెషల్ మూమెంట్ అనమాట. డే అంతా బిజీ ఉన్నా లైక్ అట్లీస్ట్ ఆ బ్రేక్ఫాస్ట్ టైం, ఆ డిన్నర్ టైమ్స్, ఈవినింగ్ స్నాక్స్ టైమ్స్, ఆ మూమెంట్లో లైక్ వీ యూస్ టు షేర్ దట్ స్పెషల్ టైం. సో ఆ మెమరీస్లో గుర్తుపెట్టుకొని ఐ మేడ్ అ డిష్ డేనిష్ పనియారం. ఎగ్ బేస్డ్ పనియారం. అది లోపల ఉన్నది రబ్డీ, దానిపైన ఒక లావెండర్ జెల్, బాటంలో సిచువాన్ చాక్లెట్ గనాష్, ఇంకా పైన గార్నిషెస్కి నేను బ్రెజిల్ నట్స్తోని గార్నిష్ చేసిన. రబ్డీలో కూడా కొన్ని బ్రెజిల్ నట్స్ ఉన్నాయి. సో ఐ వుడ్ రికమెండ్ లైక్ మొత్తం యూ కెన్ హ్యావ్ ఇట్ యాజ్ అ హోల్. ప్రెజెంటేషన్ వరకు వస్తే రోహిత్, we expect a lot more. So simple things adds a lot of value అని చెప్తాం. ఈ క్యానపేస్ బయట మీరు ఒక చిన్న గ్లేజ్ లాంటి ఇచ్చుంటే it would be more appetizing. It's a nice looking dish, but I expect more. Yes. Let's taste it. రోహిత్, షెఫ్. మీరు ఈ డిష్ని టేస్ట్ చేశారా? ఎస్ షెఫ్. మీ కౌంటర్కి వచ్చి నేనేం చెప్పాను? ఎగ్గి ఉంటుందేమో అని. ఐఎమ్ ఫైటింగ్ విత్ మై మైండ్, నాకు ఆ ఎగ్గి ఫ్లేవర్ రాకూడదు అని, బట్ ఇట్ ఈస్ దేర్. ఎంటైర్ డిష్లో మిస్సింగ్ ఆ రబడీ. ఇట్స్ గెటింగ్ లాస్ట్ ఇన్ ట్రాన్సిషన్. నాకు ఆ రబడీ ఫీలింగ్ నా క్యానపేలో చాలా తక్కువగా ఉంది. Overall, a good attempt could be better. Yes, sir. రోహిత్, ఆ బ్రెజిల్ నట్ క్వాంటిటీ చాప్ చేసి నువ్వు వేసిన వలన అది చాలా మటుకు ఓవర్ పవర్ చేస్తోంది. మేబీ అది నువ్వు ఆ ఎగ్గీనెస్ తగ్గుతుందేమో అనుకుని వేసేవేమో, కానీ బట్ అదే ప్రిడామినెంట్లీ మౌత్ ఫీల్ ఇస్తోంది. చాలా సింపుల్గా ఉంది, కానీ నాకు సింపుల్గా కాదు, సింప్లీ సూపర్గా ఉండాలి. సో ఆ సూపర్ అనేది కొంచెం మిస్ అయింది, బట్ గుడ్ ఎఫర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ వాళ్ళు టేస్ట్ చేసినప్పుడు ఎగ్గి ఫ్లేవర్ వచ్చింది. ఆ చిన్న కాంపోనెంట్ వల్లే నేను నా గోల్డెన్ ఏప్రన్స్ దూరం అవుతున్నానేమో అనిపిస్తుంది. జస్విన్, మీ డిష్ తీసుకొని రండి. నాకు కొంచెం భయం వేస్తుంది. అందరికీ కామెంట్స్ వచ్చేసాయి. నేను లాస్ట్లో వెళ్తున్నాను జడ్జెస్ దగ్గరికి. నా ప్లేట్ నాకైతే నిజంగా చాలా నచ్చింది. నేను టేస్ట్ చేశాను, నాకు నా ఎలిమెంట్స్ చాలా నచ్చాయి. ఇప్పుడు నేను హోప్ చేస్తున్నాను జడ్జెస్కి కూడా అంతే నచ్చాలి. జస్విన్, నీ డిష్ గురించి చెప్పు. ఈరోజు నేను ఒక గోవన్ బెబింకా ఫ్యాంటసీ చేశాను. దీంట్లో ఒక బెబింకా ఉంది, ఒక క్లాసిక్ బెబింకా. దాంతోపాటు క్రీమ్ డిఫరెంట్గా ఫిల్ చేశాను. ఈరోజు నేను క్రీమ్ చీజ్, బ్రౌన్ బటర్ అండ్ సిచువన్ పెప్పర్ ఫ్రాస్టింగ్ చేశాను. లావెండర్ జెల్లీ చేశాను. బ్రెజిలియన్ నట్స్ అండ్ సీ సాల్ట్ది ఒక శాండ్ లాగా ఇచ్చాను, లైక్ గోవా బీచ్లో శాండ్. అండ్ రాస్బెర్రీ కూలీస్ ఒక సాస్ లాగా ఇచ్చాను టు యాడ్ కలర్ టు మై డిష్. ఆ బిబిన్కా ఏదైతే ఉందో నువ్వు చేసావో దాంట్లో ఫ్లేవర్స్ ఏమి ఇచ్చావు? ఐవ్ కెప్ట్ అ ప్లేన్ జాగరీ బేబింకా. ఎక్కువ ఫ్లేవర్స్ లేవు, ఫ్రాస్టింగ్లో ఫ్లేవర్ ఉంది, సో బ్యాలెన్స్ అవుతుంది ఇఫ్ యూ ఈట్. సో అందుకని ఇట్స్ జాగరీ బేబింకా. ఘీ యూజ్ చేసావా? బటర్? ప్రతి లేయర్ బేక్ అయిన తర్వాత ఘీలో చేశాను, అండ్ లాస్ట్ ఫైనల్ బేక్ కూడా ఘీ బ్రష్ చేశాను. So, Jasween, first and foremost, the bebinka and మీరు 2 different batters, colors of batters use చేశారు, and the layers are looking fantastic. Fantastic. Thank you so much.
సో 60 minutesలో మీరు 7 layers of bibinka చేశారు. It's looking very appealing and you're the youngest home cook. మీ నుంచి ఇలాంటి టెక్నిక్స్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఐఎమ్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. ది ఎంటైర్ ప్లేట్ చాలా బాగుంది చూడ్డానికి. ఎవ్రీథింగ్ ఈస్ కమ్ టుగెదర్ రియలీ వెల్ అండ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ విత్ ద బెబిన్కా. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. నిఖితాకి నా బెబిన్కా చాలా నచ్చింది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జస్విన్, ప్లేట్ ప్రజెంటేషన్కి వస్తే చాలా నీట్గా ప్రజెంట్ చేసావు. చాలా చూడ్డానికి బ్యూటిఫుల్గా ఉంది. థ్యాంక్ యూ షెఫ్. Jaswin, it's not like original bibinka, but imagined version lo it is really, really good. Thank you, chef. జస్విన్, ఈ ఇమాజిన్డ్ బిబిన్కా చాలా బాగుంది. టేస్ట్ Thank you, నైస్ chef. సటిల్ కోకోనట్ ఫ్లేవర్ వైట్లో వస్తుంది. దీంట్లో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది హోల్ సిచుమా పెప్పర్, ఇఫ్ యూ వుడ్ హ్యావ్ యూజ్డ్ ఏ డస్ట్ పౌడర్ కానీ అది చేసి ఉంటే ఇంకా బాగున్నది. సిచువన్ పెప్పర్ నేను ఎందుకు మిక్సీలో గ్రైండ్ చేయలేదు ఇప్పుడు అనిపిస్తుంది. ఇది గ్రైండ్ చేస్తే బాగుంటుంది కానీ నాకు టైం దొరకలేదు, అందుకని మోటార్ పెస్టల్లోనే చేశాను. బిబిన్కా ఇస్ అవుట్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్. జస్విన్, మీరు చేసిన ఈ బెబిన్కా ఫర్ మీ is outstanding. Thank you so much. Very, very nice. Texture on point. Chala baundi. Meeru chesina aa sand, Brazil nut sand, koncham salty ga undi. Like the sea. Lavender jelly. Chala baundi. Very subtle flavor, which is good for me because our bebinka ni overpower cheyatledu. But the showstopper, the bebinka, of course. Thank you so much. So very, very good attempt. థ్యాంక్ యూ సో మచ్ షెఫ్. నా బేబింకా షెఫ్స్కి చాలా నచ్చింది. శాండ్ కొంచెం సాల్టీ అయింది కానీ నచ్చింది. ఆ సిచువన్ పెప్పర్ వల్ల ఈరోజు నాకు ఆ ఏప్రిల్ రాదు అని అనిపిస్తుంది. నిజంగా ఈరోజు ఈ సెమీఫైనల్స్లో ద బెస్ట్ ఆఫ్ ద తెలుగు స్టేట్స్లో ఉన్న హోమ్ కుక్స్ మా ముందు అద్దిరిపోయే డిషెస్ మాకు ప్రెజెంట్ చేశారు. రియల్లీ, రియల్లీ ఆసమ్. ఈరోజు ఈ చాక్లెట్ మిస్టరీ బాక్స్ డిజర్ట్ ఛాలెంజ్లో మీరందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు అండ్ చాలా బాగా ప్లేట్ చేసి మీ ఐడియాస్ని ప్రెజెంట్ చేశారు. సో వెరీ, వెరీ గుడ్ జాబ్ ఆన్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ దాట్. ఈ ఛాలెంజ్లో 2 dishes హైలైట్గా అండ్ చాలా బాగా చేశారు. అండ్ దోస్ 2 dishes ఆర్ అశ్విని అండ్ జస్విన్. నాకైతే చాలా బాధగా ఉంది. ఆ గోల్డెన్ యాప్రన్ నాకు దక్కలేదు. చాలా సాడ్గా ఫీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ గోల్డెన్ యాప్రన్ స్పాట్ నేను ఎందుకు దక్కించుకోలేదు. గుర్తుంది కదా, 1 dish 1 apron. సో ఆ డిష్ ఏది? జస్విన్ ఆర్ అశ్విని? ఇద్దరి డిషెస్లో ఒక విషయంలో హైలైట్ అయింది. ఈ గోల్డెన్ ఏప్రన్ మీ ఇద్దరిట్లో ఎవరికి సొంతం అవుతుందో
నేను ప్రే చేస్తున్నాను బాబాజీ ప్లీజ్ ఈరోజు ఆ గోల్డెన్ ఏప్రిల్ నాదే అవ్వాలని. వాళ్ళు ఎవరంటే జస్వి నేను మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఫస్ట్ ఫైనలిస్ట్. ఆ ఫీలింగ్ వేరు, అసలు ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. చెఫ్ నిఖిత వచ్చి అంత గోల్డెన్ ఏప్రిల్ నాకు ఇస్తే నాకు అసలు ఫస్ట్ అయితే బిలీవ్ అవ్వట్లేదు, నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. కంగ్రాచులేషన్స్. ఇది నేను గోల్డెన్ ఏప్రిల్ చూస్తుంటే నా పేరు ఇలా ఫీల్ చేస్తుంటే జస్విన్ గోల్డ్లో రాసింది. ఓఎంజీ ఇది ఒక గూస్ బంప్ మూమెంట్స్ నిజంగా. ఫస్ట్ గోల్డెన్ ఏప్రిల్ జస్విన్కి దక్కింది, నాకు చాలా హ్యాపీ. అయితే కొంచెం సాడ్నెస్, ఇంత మిస్టేక్తో నాకు పోయింది. You are the first finalist of MasterChef India Telugu. Congratulations. You can happily go to the balcony now. అమ్మయ్య, ఇంకా ఏం ఛాలెంజెస్ ఉండవు, డైరెక్ట్గా ఫినాలే వీక్. Home cooks, so close yet so far ani anpistundi kada. It was the first challenge of semi-finale in MasterChef India Telugu. Inka enno challenges unnai and chala interesting ga kuda undabotundi. Bring your best dishes forward. మీ డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయడానికి. yes chef. ఈ రోజు అయితే నా డే కాలేకపోయింది. రేపటి ఛాలెంజ్లో ఎలాగైనా సరే నేను గెలిచి సెకండ్ ఫైనలిస్ట్ అయితే అవ్వాలి. నెక్స్ట్ ఛాలెంజ్లో ఎలాగైనా కానీ నన్ను నేను నిరూపించుకొని 100% ఇచ్చి ఆ గోల్డెన్ ఏప్రాన్ని కొట్టాలని ఉన్నాను. మీరు ఆల్రెడీ చూసేశారు కదా మన ఫస్ట్ ఫైనలిస్ట్ ఆఫ్ మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు. మీరు కూడా ఫాలో అవ్వండి, ఎందుకంటే అద్భుతమైన రుచులకి చిరునామా మాస్టర్ షెఫ్ ఇండియా తెలుగు ఎక్స్క్లూజివ్లీ ఆన్ సోనీ లైవ్.